ఒక రీసెర్చర్ ఒక రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. తాను ఎక్స్పెరిమెంట్ చేస్తున్న వ్యక్తులు బ్రతికి ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి. కానీ అతను ఆ రూమ్ లో ఏదైతే చూస్తాడో అది చాలా భయంకరంగా ఉంది. లోపలున్న మనుషులు మృగాల్లా మారిపోయి తమ యొక్క శరీర అవయవాలను ఆనందంగా తింటున్నారు. నిజంగా ఈ సంఘటన ఆ రీసెర్చర్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇలాంటి ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది మనుషుల లోపల ఉండే క్రూరత్వమైన రాక్షస గుణాన్ని చూపిస్తుంది. సో ఈ రోజటి ఈ వీడియోలో మీకు ఇంటర్నెట్ లో చాలా వైరల్ అయిన రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ గురించి డీటెయిల్డ్ గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. You have been accepted to take part in the sleep experiment. If you comply with the following requirements, all charges currently held against you will be dropped and you will be automatically released from your prison sentence. You must stay awake for the next 30 days. You must complete all physical activities. We will be testing an experimental gas that will be administered to you to prevent you from falling asleep. You must obey any orders given to you without delay. Strictly no physical contact between each other. The experiment will begin now. మనం ముందు ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. అయితే 1940s లో సోవియట్ రీసెర్చర్స్ ఒక స్టిమ్యులేట్ ని కనిపెట్టారు. అది ఒక వ్యక్తిని చాలా సేపు వరకు మెలకువగా ఉంచగలదు. ఏదైతే వార్ టైమ్ లో సోల్జర్స్ కి చాలా యూజ్ అవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్స్ తమ యొక్క స్టిమ్యులెంట్ పెర్విటిన్ ని అండ్ అమెరికన్స్ బెంజాడ్రిన్ స్టిమ్యులెంట్ ని తయారు చేసి తమ సోల్జర్స్ కి ఇచ్చేవాళ్ళు. సో దానితో వాళ్ళ సోల్జర్స్ యుద్ధంలో ఎక్కువ సేపు మెలకువగా ఉండగలరు. సో రష్యన్స్ అప్పుడు ఇలాంటి డ్రగ్ ని తయారు చేద్దామనుకున్నారు. ఆ డ్రగ్ సోల్జర్స్ ని 3 రోజుల పాటు మెలకువగా ఉంచగలదు. అండ్ అలా ఉండాలని ఆ డ్రగ్ ని తయారు చేశారు. అండ్ ఇప్పుడు ఆ తయారు చేసిన డ్రగ్ ని టెస్ట్ చేయడానికి కొంతమంది మనుషులు కావాలి. ఆ టైంలో రెండో ప్రపంచ యుద్ధం జరగడంతో రష్యా దగ్గర చాలా మంది ఖైదీలు ఉన్నారు. సో రీసెర్చర్స్ వేరు వేరు వయసు గల ఒక 5 ఖైదీలను సెలెక్ట్ చేశారు. అండ్ ఆ 5 ఖైదీలను 30 రోజుల పాటు ఒక ఛాంబర్ లో ఉండాలని చెప్పారు. ఈ కండిషన్ మీద వాళ్ళు ఆ ఛాంబర్ లో 30 రోజుల పాటు నిద్రపోకుండా ఉంటే వాళ్ళని జైలు నుండి సేఫ్ గా రిలీజ్ చేస్తామని. అండ్ ఖైదీలు అనుకున్నారు ఇదేదో బాగుంది, జస్ట్ 30 రోజులే కదా, అండ్ నిద్రపోకుండా ఆ కెమికలే చూసుకుంటుంది కదా అని సంతోషంగా లోపలికి వెళ్లారు. కానీ వాళ్లకు తెలియదు ఇప్పుడు లోపల ఏం జరగబోతుందో అని. ఇప్పుడు వాళ్ళని ఇలాంటి ఛాంబర్ లో పెట్టారు. అందులో వాళ్ళకి 30 రోజులకు సరిపడా ఫుడ్ అండ్ వాటర్ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు ఫ్రెష్ గా ఉండడానికి వాష్రూమ్ కూడా ఉంటుంది. బోర్ కొడితే చదువుకోవడానికి బుక్స్ కూడా ఉంటాయి. కానీ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి లేదా పండుకోవడానికి ఎలాంటి సౌకర్యం ఇవ్వలేదు. రీసెర్చర్స్ ఈ ఎక్స్పెరిమెంట్ పై దృష్టి పెట్టడానికి 2 వన్-వే మిర్రర్స్ ని పెట్టారు. దాంతో రీసెర్చర్స్ ఛాంబర్ లోపల ఏం జరుగుతుందో క్లియర్ గా చూడగలరు. ఇప్పుడు ఆ 5 ఖైదీలు నిద్రపోకుండా ఉండడానికి ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన డ్రగ్ ని గ్యాస్ రూపంలో ఛాంబర్ లోకి పంపించారు. మొదటి రోజు ఆ 5 ఖైదీలు నార్మల్ గానే ఉన్నారు. రెండో రోజు కూడా ఆ 5 ఖైదీలు నార్మల్ గానే ఉన్నారు. అండ్ ఈ 3వ రోజు వచ్చిన రిజల్ట్ చూసి రీసెర్చర్స్ కూడా సంతోషపడ్డారు. అంటే వాళ్ళు తయారు చేసిన డ్రగ్ అనేది పనిచేస్తుందని. అండ్ ఇది చాలా రోజుల వరకు మెలకువగా ఉంచే డ్రగ్ అని అనుకుని ఆ రీసెర్చర్స్ ఆ ఖైదీలకు 30 డేస్ లిమిట్ ని పెట్టారు. అంటే రీసెర్చర్స్ ఈ డ్రగ్ అనేది 30 డేస్ వరకు ఒక మనిషిని మెలకువగా ఉంచుతుందని అనుకున్నారు. అది 4వ రోజు ఆ ఖైదీలు వాళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని రొమాంటిక్ ఇన్సిడెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళ వాయిస్ అనేది రీసెర్చర్స్ కి వినిపించేటట్లు ఛాంబర్ లో ఒక మైక్ ని కూడా పెట్టారు. దాంతో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా రీసెర్చర్స్ కి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. డే 5
వాళ్ళు చాలా వింతగా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. లైక్ పిచ్చి పట్టినట్టు వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవడం, పరిగెత్తడం లాంటివి. డే 9. ఆ రోజు ఒక ఖైదీ మాత్రం చాలా గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అది కూడా 5 నిమిషాలు, 10 నిమిషాలు, 30 నిమిషాలు కాదు, దాదాపు 3 గంటల వరకు అరుస్తూనే ఉన్నాడు. అతను ఇంత గట్టిగా అరిచాడు, దాంతో అతని వోకల్ కార్డ్స్ పగిలిపోయాయి. ఇలా గ్యాస్ ప్రభావం అందరి ఖైదీల మీద పడడం మొదలైంది. రీసెర్చర్స్ ప్రతిరోజు ఆ రూమ్ లో ఆక్సిజన్ తో పాటు ఆ గ్యాస్ ని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డే ఒక ఖైదీ రీసెర్చర్స్ చూస్తున్న విండోని పేపర్స్ తో కవర్ చేయడం మొదలు పెట్టాడు. మెల్లిమెల్లిగా ఆ విండోని పేపర్స్ తో పూర్తిగా కవర్ చేశాడు. దాంతో రీసెర్చర్స్ కి లోపల ఏం జరుగుతుందో తెలియకుండా ఉండడానికి. అండ్ దాని తర్వాత రూమ్ మొత్తం నిశ్శబ్దమైపోయింది. లైక్ రూమ్ లో ఎవ్వరూ లేనట్టు. అండ్ రీసెర్చర్స్ కి రూమ్ బయట పెట్టిన ఆక్సిజన్ మీటర్ లో తెలుస్తుంది ఆ రూమ్ లో ఉన్న ఖైదీలు ఇంకా బ్రతికే ఉన్నారని. అప్పుడు రీసెర్చర్స్ అనుకున్నారు లోపల ఉన్న ఖైదీలు బహుశా చనిపోవడానికి దగ్గరలో ఉన్నారని. దానితో రీసెర్చర్స్ ఆ గ్యాస్ ని చాంబర్ లో నుండి తగ్గించేశారు. అండ్ అప్పుడు వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆ చాంబర్ ని ఓపెన్ చేద్దామని. అండ్ ఆ రీసెర్చర్స్ మైక్ లో అనౌన్స్ చేశారు మేమిప్పుడు లోపలికి రాబోతున్నామని. అప్పుడు ఆ టైంలో లోపల నుండి ఒక వాయిస్ వచ్చింది. అది నిజంగా ఆ రీసెర్చర్స్ కి గూస్ బంప్ తెప్పించింది. వాళ్ళల్లో ఒక ఖైదీ చెప్తున్నాడు మాకు ఈ చాంబర్ నుండి రావాలని లేదు, మాకు ఇక్కడే ఉండాలని ఉంది, మాకు గ్యాస్ ఇవ్వండి, మాకు గ్యాస్ ఇవ్వండి అని అడగడం మొదలు పెట్టాడు. నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే వాళ్లకు ఆ చాంబర్ లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కోరుకుంటున్నారు మేము ఇలాగే నిద్రపోకుండా ఉండాలని. అప్పుడు అందరు రీసెర్చర్స్ ఆలోచనలో పడ్డారు లోపల ఉన్న ఖైదీలకు ఏం జరుగుతుంది అని. ఈ మాటలన్నీ పట్టించుకోకుండా ఆ రీసెర్చర్స్ ఆ తలుపుని ఓపెన్ చేసినప్పుడు ఆ ఖైదీలందరూ రక్తపు మడుగులో పడున్నారు. వాళ్ళు చూశారు వాళ్ళు ఇచ్చిన ఆహారం అనేది చెల్లా చెదురుగా పడుంది. ఆ తరువాత ఆ ఖైదీలకు ఏం జరిగింది ఈ వీడియో త్వరలో కొనసాగించబడుతుంది. ఈ వీడియో పార్ట్ 2 కావాలి అంటే నేను ఇచ్చే 1K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ చేసిన వెంటనే వీడియో రిలీజ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.